తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్, ఏఎంసీ చైర్మన్, టీడీపీ పట్టణాధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు, కూటమి నాయకులు, జనసేన నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర పరిస్థితి అని చెప్పుకొని ఈరోజు మళ్ళా తీసుకొచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు చేయలేదని కూడా మీరు గమనించాలి. ఎవరైతే మన రాష్ట్రానికి మంచి చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా ఎన్నుకోవాలి. ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తెచ్చుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా చెప్పి అక్కడి నుంచి మనం ఖర్చు కూడా తెచ్చుకోవాలి. అటువంటి వాళ్ళని ఇక్కడ కానీ అక్కడ కానీ ఎన్నుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా పత్రికా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా ఇందులో పాల్గొన్నందుకు మరి అందరూ శుభాకాంక్షలు చేస్తూ థ్యాంక్స్ తెలియజేస్తూ చదువుకుంటూ గత ప్రభుత్వంలో ఈ మున్సిపాలిటీగా ప్రకటించి గాలికి వదిలేశారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా గాలికి వదిలేస్తే పంచాయతీలాగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మున్సిపాలిటీగా గుర్తించి అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే అభివృద్ధి చేశాం. ఈరోజు కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఏమైనా పనులు జరిగాయని అడుగుతా ఉన్నా. ఎలాంటిది ఒక చీకటి రోడ్ ఎత్తుపట్ల ఈరోజు మళ్ళా ప్రతి ఇంటికి కూడా కుళాలు ఇచ్చే విధంగా అన్ని రకాలుగా ఇంకా, ఎందుకంటే ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రతి కుటుంబంలో కూడా వాడు బిడ్డగా చూస్తారు కాబట్టి వెంకటగిరి మున్సిపాలిటీని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నా కుటుంబం ఎంతో ఈ మున్సిపాలిటీ కూడా అంతే అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేయడం కోరుతాను. ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటా, మంగళగిరికి ఏమైతే ఇస్తారో అవన్నీ కూడా మన అంగడికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాం. గతంలో తెచ్చేవాడు కాదు, ఈరోజు అన్ని రకాలుగా మనం పోటీ పడి తెచ్చుకున్నాం. గతంలో చెప్పాం ప్రతి ఇంటికి కూడా ట్యాప్ సిస్టమ్ ఇస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పి అది కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడుండే స్టాఫ్ కూడా ఏ ప్రభుత్వం పెంచలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు జీతం కూడా పెంచాం. ఎందుకంటే గతంలో ఎవరు చేయలేదు, వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందనే కాన్సెప్ట్తో 3,000 రూపాయలు జీతం పెంచి మళ్ళా ఈరోజు అమృత పథకం కింద 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి మరి నీళ్ళు కూడా వచ్చే విధంగా, అదేవిధంగా 114 కోట్లతో శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వెంకటగిరి మున్సిపాలిటీకి 114 కోట్లు రాబోతా ఉన్నాయి. ఆ 114 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం చేయాల. ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీకు తెలుసు, గతంలో అన్ని బ్యాంకుల్లో కూడా మరి ఆయన అప్పులు చేసి ఏ బ్యాంకు మెట్టిక్క పరిస్థితి కూడా లేదు. అయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ధైర్యంగా, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన తెలివితేటలు ఉపయోగించి కేంద్రం దగ్గర నుంచి ఈరోజు మనకి నిధులు తెచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం.